సరేరా నాయన ఇప్పుడు ఈ సోనం వాంగ్‌చుక్ గాని, సీజేపీ బ్యాచ్ గాని, ప్రొటెస్టర్లు గాని అందరూ గూడా యాంటీ నేషనల్ పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు లేదంటే పసిఫిక్ మహాసముద్రం మధ్యన ఎక్కడో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ ఇండియాని సర్వనాశనం చేసేద్దామని ప్లాన్ చేస్తుంది. ఆ ఐలాండ్‌కి సంబంధించి వీళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి అనుకుందాం. ఓకేనా? మీరు చెప్పేది కరెక్టు. చచ్చినా వీళ్ళని సపోర్ట్ చేయొద్దు. నేను సీరియస్‌గానే చెప్తున్నా, వెటకారం కాదు. వీళ్ళని మనం సపోర్ట్ చేయొద్దు. ఓకే. ఏం చేద్దామంటారు చెప్పండి? నీట్ పేపర్ లీక్ ఇష్యూ ఉంది. దానివల్ల ఎంతోమంది సూసైడ్‌లు చేసుకొని చచ్చిపోయారు. ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డబ్బులు కట్టి చదివిస్తే ఆ ఇష్యూస్ ఒకటి కాదు, చాలా లీకులు జరిగినాయి. దానివల్ల సంవత్సరాలు వాళ్ళు వేస్ట్ అయిపోతుంటే, వాళ్ళకంటే ముందు ఉన్న కెరీర్లో ఎంతోమంది ముందుకెళ్ళిపోతుంటే వీళ్ళు వెనకబడిపోయి మరి ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాధ, దానికి బాధ్యత ఒకళ్ళు వహించాలి కదా. ఇది ఒకటే కాదు, బాల్సోర్ ఇన్సిడెంట్ ఉంది. ఇది 500 మంది వరకు చనిపోయారు ఆ ట్రైన్ ఇష్యూ వల్ల. దానికి ఎవరు బాధ్యత వహించట్లేదు కదా. ఇటువంటి ఇష్యూ ఉంది, దానికి ఎవరు బాధ్యత వహించట్లేదు కదా. ఇట్లా మణిపూర్ ఇష్యూ అని చాలా ఇష్యూస్ ఉన్నాయి. మరి దాన్ని ఎవరైనా ఎత్తుకుంటేనేమో వాళ్ళని వేరే సంబంధించింది యాంటీ నేషనల్ అది ఇది అంటారు కదా. మరి ఏం చేద్దాం చెప్పండి? మీరు ఏది చెప్తే అదే చేద్దాం రా, అసలు డౌటే లేదు. మీరు చెప్పింది ఖచ్చితంగా పాటిద్దాం. కాస్త రీజనబుల్గా, లాజికల్గా ఇది చేస్తే వర్కౌట్ అవుద్ది అని చెప్పండి. మీరేమంటారంటే రెసిగ్నేషన్ సొల్యూషన్ కాదంటారు. రెసిగ్నేషన్ సొల్యూషన్ సంగతి దేవుడు వరకు. రెసిగ్నేషన్ సొల్యూషన్లో వెరీ 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 బేసిక్ పార్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెసిగ్నేషన్ అడగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇష్యూలోకి ప్రోబ్ నడుస్తుంది కాబట్టి దీని గురించి రెసిగ్నేషన్ అనే దాన్ని అడగొద్దని అడిగే మూర్ఖుల గురించి చెప్తున్నా. ఇప్పుడు మీ పిల్లలో, నా పిల్లలో, మీ మేనలుడు మేనకోళ్ళు, నా మేనలుడు మేనకోళ్ళు ఒక స్కూల్లో చదువుతున్నారు అనుకోండి. ప్రీ స్కూల్లో, మామూలు స్కూల్లో చదువుతున్నారు. రకరకాల ఇన్సిడెంట్స్ ఆఫ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్ అని, లేకపోతే ఇంకో రకమైన ఇష్యూస్ అని జరుగుతున్నాయి స్కూల్లో. 4-5 ఏళ్ళగా జరుగుతున్నాయి. సడన్గా ఒక రోజు పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఒక 25 మంది పిల్లలు చచ్చిపోయారు అబ్బా. అందులో మీ మేనకోడలు, మీ పిల్లలు, నా మేనకోడలు, నా మేనలుడు, నా పిల్లలు ఎవరో ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ సొల్యూషను ఎందువల్ల ఫైర్ వచ్చింది, వాచ్మెన్ చేసింది తప్ప, ఒక టీచర్ చేసింది తప్ప, పిల్లలు చేసింది తప్ప అనేదాన్ని చూసుకుని వాళ్ళని పక్కన పెట్టడం అనేది ఇష్యూలో సొల్యూషన్ కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అది కేవలం ఒక మార్పు, ఇంకొకసారి అట్లా జరగకుండా చేసే దాంట్లో మార్పు. కానీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఈ ఇష్యూని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రిన్సిపాల్ది. ఇక్కడ మినిస్టర్లు ప్రిన్సిపాల్ పొజిషన్లో ఉంటారా నాయన? ఇప్పుడు బాలసో ట్రైన్ యాక్సిడెంట్ ఇష్యూని తీసుకుంటే 100,000 ట్రైన్స్ రోజుకి వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా జరుగుతుంది అనుకుంటే, అట్లాంటివి కూడా జరగకుండా అరికట్టడం కోసమే క్రియేట్ చేసినటువంటి హైరార్కీలో ఉన్న పొజిషన్లో మినిస్టర్స్ ఉంటారు. దీనికోసమే మనం వాళ్ళని ఎన్నుకుంటాము, ఎంపీలు చేస్తాము, వాళ్ళని గవర్నమెంట్ మినిస్టర్స్ చేస్తుంది. వాళ్ళకి కెపాసిటీ, క్యాపబిలిటీ, ఇష్యూ జరగకుండా ఆపగల సత్తా ఉందని నమ్మి వాళ్ళని అక్కడ నిలబెడతాము. వాళ్ళు దానికోసమే మన ట్యాక్స్ మనీలో వాళ్ళకి జీతాలు ఇస్తాము, వాళ్ళకి సెల్యూట్లు కొట్టిస్తాము, వాళ్ళకి బంగ్లాలు ఇస్తాము, వాళ్ళ ఫ్యామిలీస్ నెత్తిన పెట్టుకుంటాం. ఇవన్నీ చేస్తాం మనం. సో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టి ఇంకొక బెటర్ పొజిషన్లో ఉన్న, బెటర్గా డీల్ చేయగలిగిన, ఇట్లాంటి ఇష్యూని ఇంకోసారి రాకుండా చూసుకోగలిగిన వ్యక్తిని ప్రిన్సిపల్గా పెట్టాలి కదా స్కూల్. అలాగే ఇక్కడ కూడా మినిస్టర్స్ని పెట్టమని అంటున్నాం అంతే. ఇది మీ మినిస్టరా, లేకపోతే కాంగ్రెస్ మినిస్టరా, కమ్యూనిస్ట్ మినిస్టరా, ఏ పార్టీకి చెందినోడైనా సరే ఇదే వర్తిస్తుంది. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ఇదే వర్తిస్తుంది. ఇది ఎందుకు అర్థం చేసుకోరు ఈ బేసిక్ థింగ్ మీరు? కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఇట్లాంటి ఇష్యూస్ మీద మీరు పోరాటం చేస్తూ, మీరు ఒక వీడియో పెట్టండి, ఒక పోస్ట్ పెట్టండి, బయట లైవ్లోకి వెళ్ళి ఫైట్ చేయండి, ఏదో ఒక రకంగా దీని మీద మీరు పోరాటం చేస్తూ, స్టూడెంట్స్ది కానీ, బాల్సోర్ది కానీ, మణిపూర్ది కానీ, ఏదో ఒక ఇష్యూ మీద, విక్టిమ్స్ ఉన్న ఇష్యూ మీద పోరాటం చేస్తూ మధ్యలో మీ సోనం వాంగ్‌చుక్ లాంటోడు, ఈ సీజేపీ లాంటోడు ఎవడో దూరాడు. ఆడు దరిద్రుడు, ఆడు చైనీస్ ఏజెంట్, పాకిస్తాన్ ఏజెంట్, యాంటీ నేషనల్ మీరు నమ్ముతున్నారు. మీరు ఏమనాలి? మేము నిజంగా స్టూడెంట్స్ కోసం, మేము నిజంగా బాల్సోర్ విక్టిమ్స్ కోసం నిలబడి ఉన్నాము. ఇలాంటప్పుడు బయటోడు ఒక నికృష్టుడు, ఒక యాంటీ ఇండియన్ పర్సన్ ఇందులో దూరాడు, మా ప్రొటెస్ట్ని, మా రెవల్యూషన్ని దారి తప్పించడానికి దొంగ డ్రామాలు ఆడుతున్నారు అని చెప్తే పోనేది ఏమన్నా అర్థం ఉంటుంది. అసలు మీరు దీని గురించి ఏమీ చేయకుండా, ఒకసారి కూడా మాట్లాడకుండా, ఎవడో నిలబడితే ఆడు బ్యాడ్ అనుకుందాం, ప్రూవేనో అన్‌ప్రూవెనో ఆడి మీద అలిగేషన్స్ ఉన్నాయి, ఆడు బ్యాడ్ అని అనేసుకుందాం, మీకోసమే అనుకుందాం. ఆల్రెడీ బ్యాడ్ అయినటువంటి వ్యక్తి మీద మాట్లాడడానికి మాత్రమే మీరు వస్తారు తప్ప, ఇష్యూ గురించి ఒక్కసారి కూడా మాట్లాడకుండా మీరు ఓన్లీ బ్యాడ్ గురించి మాట్లాడి, ఆ పర్సన్ ఎవరైతే దాన్ని ఎత్తుకున్నాడో ఆ పర్సన్కి సంబంధించిన ఇష్యూస్ మీద మరి మాట్లాడడానికి వస్తారు. మళ్ళీ ఆ ఇష్యూ గురించి అనేస్తారు, ఎలిగేషన్సో నిజమో ఏదో చెప్పేస్తారు, మళ్ళీ వెళ్ళిపోయి మీ పని మీరు చూసుకుంటారు. ఇది ఎట్ట వర్కౌట్ అవుతుంది అసలు? అంటే దీని అర్థం ఏంటి? ప్రభుత్వం ఎన్ని లుచ్చా పనులు చేసినా సిగ్గుశరం వదిలేసి అడుక్కు తినే ఎదవల్లాగా మేము కొమ్ము కాస్తాము, మేము వాళ్ళ సంగ నాకుతాము. దీనికోసం ఎవడన్నా నిలబడితే వాడు నిజంగానే తప్పుడోడైనా సరే ఆ విషయమే వచ్చి ఆడు తప్పుడోడు అనేసి మేము వెళ్ళిపోతాం అంతే తప్ప ఇష్యూ గురించి మేము మాట్లాడడం. ఎందుకంటే మాకు గుడ్డినా కొడుకులం కాబట్టి మాకు గవర్నమెంట్ ఏది చేస్తే అదే కరెక్టు. ఇదేనా మీరు చెప్పదలుచుకుంది? లేదు, మా దగ్గర బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. రిజైన్ చేయించడానికి, సిస్టమ్ని మళ్ళీ రీసెట్ చేయడానికి, ఫుల్గా ఫార్మాట్ చేసి సిస్టమ్ని ఏ రకమైన విక్టిమ్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి ఉన్నాయి మా దగ్గర, ఇవి ఉన్నాయి అని చెప్తారా? చెప్పండి. దాని మీద మీరు ఏదైనా ప్రొటెస్ట్ చేస్తారా? నేను నిలబడతాను, నేను ఖచ్చితంగా నిలబడతాను మీకు సపోర్ట్గా. మీ బాధ ఏంటో, ఏం చేస్తే దేశం బాగుపడుతుందో, పోనీ దేశం బ్రహ్మాండంగా ఉందిరా నాయన, పోనీ 100 విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది, ఇంకొక 2 విషయాలే బాలా, పోనీ ఓకే, మా కళ్ళు కనపడక మాకు అట్లా అనుకుంటున్నాం. సో మీకు తెలుసు కదా బ్రహ్మాండంగా ఉందని, బాలేని విషయాలు కూడా మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఆ విషయాల్లో ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి, దాన్ని మేము ఫాలో అవుతాం. దయచేసి రెస్పాండ్ అవ్వండి. మీరు ఏదైతే రెస్పాన్స్ ఇస్తారో దాంట్లో ఏమైనా ఆబ్స్టికల్స్, డౌట్స్ ఉంటే నేను దాని మీద ఇంకో రీల్ చేస్తాను, సరే?